శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము 20వ సర్గము ప్రారంభము. సీతామహాదేవి పతివ్రత. తపోనిష్టలో ఉన్నటువంటి తల్లి దుఃఖితురాలై దీనురాలై విలపిస్తున్న సీతాదేవిని రావణుడు సమీపించి హస్త ముఖములతో కూడిన సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావాలను ప్రకటించడానికి ఉద్యుక్తుడైనాడు. సీత, పద్మనేత్ర, నా చెంత ఏలనే నీకీ చింత? ఓ సుందరి, నన్ను చూచి నీ వక్షస్థలమును హస్తములతో కప్పుకుంటావు దేనికి? నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసుకొని విలపిస్తావు దేనికి? సర్వాంగ సుందరి, సద్గుణ సంపన్న, సకల లోకములను ఆహ్లాదపరిచేటువంటి నీ విశాల నేత్రాలు, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. ఓ ప్రియురాలా, నన్ను ఆదరించు. సీత, మనుష్యులు గాని కామరూపులైన రాక్షసులు గాని ఇక్కడ లేరు. నేను ఒక్కడనే ఉన్నాను. నా వలన నీకు ఏమాత్రం భయము లేదు. భయపడవలసిన అవసరం లేదులే. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నావారే. గడగడ వణుకుతావు దేనికి? సీత, బలాత్కారముగానైనా సరే పరస్త్రీలను అపహరించి పొందుట మా ధర్మం. దీనికి సందేహమునకు తావే లేదు. మైథిలి, ఆ విషయం అలా ఉంచు. సహజంగానే నేను కామాతురుడను. మన్మధుడు నాలో కామ వికారములను ఎంత రెచ్చగొడుతున్నా నాపై ప్రేమ లేని నిన్ను నేను తాకలేకపోతున్నాను. ఆలోచించుకో. నీవు అంగీకరించు. నా మాటలను నీవు సరే అని ఒప్పుకో. దేవి, నీవు భయపడవలసిన అవసరం లేదు. నన్ను నమ్ము. మనస్ఫూర్తిగా ప్రేమించు. ఇలా శోకించవలసినటువంటి అవసరం లేదు. దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. నేల పరుండుట, ఉపవాసముండుట, దీనముగా లోన కుందుట, సుముఖముగా మాటాడకుండుట నీకు అందమా, మాకు ఆనందమా? ఉపవాసముల చేత ఇలా నీ దేహాన్ని శుష్కింపచేసుకుంటున్నావు. రాముడా ఇక్కడకు వచ్చున్నది. రాముడు వచ్చుట, నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలో మాట. బలములో, పరాక్రమములో, శౌర్యములో అల్పుడు సీత. మైథిలి, నీవు నన్ను దరిచేరి చిత్ర విచిత్రములైనటువంటి మాలలు, చందనములు, అగరులు, అనేక విధములైన మేలివస్త్రములు, దివ్యాంబరములు, శ్రేష్టమైన పానీయములు, తల్పములు, ఆసనములు, నృత్య గీత వాద్యములు చక్కగా అనుభవించు. కాలాగరు సుగంధ ధూపములు నీ కొరకే, దివ్యాంబరములు నీ కొరకే. నన్ను కూడి స్వర్గ సుఖములు అనుభవించు. సుందరి, నీవు స్త్రీలలో రత్నము వంటి దానివి. సరే, తనువుపై సొమ్ములను ధరించు. దేనికిలా కళావిహీనంగా ఉంటావు? నన్ను పొందు. నీవు సకల భోగభాగ్యములను అనుభవించు. అంతేకాని భోగభాగ్యములకు నీవు అనర్హురాలివి కావు, అర్హురాలివే. మనోహరమైన నీ యవ్వనం వృధాగా గడిచిపోతున్నది. తారుణ్యం తరిగిపోకముందే అనుభవించడం నేర్చుకో. దర్శనీయ సుందరి, రూపశిల్పి అయినటువంటి బ్రహ్మ ఆలోచించి నీలాంటి అందాన్ని సృజించి ఉంటాడు. అదను దాటిన ముదుసలులైన నిదుర పోరు నీ సొగసులు కాంచిన చక్కని రూపం, నిండు యవ్వనం కలిగిన నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి పితామహుడైన నిన్ను గనక చూసినట్లయితే నీ అందాన్ని అతడు బానిసయ్యి నిన్ను విడువడు. చంద్రబింబ ఆననా నీ అవయవ సౌందర్య సౌభాగ్యం తనివితీర చూచినప్పుడు ప్రతి అవయవ లాలిత్య దందర్శనాన్ని నా దృష్టి అచటనే నిలిచి ఉన్నది. నీ అవయవ సౌందర్యాన్ని పదే పదే చూడాలి అని నా మనస్సు కోరుతున్నది. నీవు నాదానవు. రా, నేను నీవాడను. భయపడవలసిన అవసరం లేదు. నన్ను జయించగలిగినటువంటి వాడు ఈ సృష్టిలోనే లేడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథులకు అధినాథుడను.
గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకములు జయించిన భుజబల పరాక్రమ సంపన్నుడను రా. అనేక మంది యువతీ యువతులు సుందరాంగనలు నన్ను పొందాలి అని ఎదురు చూస్తున్నా వారందరినీ కాదని నీ దగ్గరకే వస్తున్నాను. వారందరిలో నీవే పట్టపురాణివి. నిన్ను పట్టపురాణిని చేస్తాను. నీకు మేలు చేస్తాను. నీకు శుభములు కలిగించేటువంటి విధంగా చేస్తాను. రా సీత, ఇంతగా పలకరిస్తున్నా భయపడతావే? ఓ భయపడే స్వభావురాలా! నేను సకల లోకములను జయించిన వాడిని. అన్ని సంపదలు నా అధీనమై ఉన్నాయి. ఈ సృష్టిలో కుబేరుడు కన్న మిన్న నేనే. ఇలాంటి లంకా సామ్రాజ్యము లాంటి సామ్రాజ్యము ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఈ రాజ్యమంతా నీకే ఇస్తాను. నేను నీ వాడిని. విలాసిని ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలం నేను జయించాను. నీ కొరకై దానిని నీ తండ్రి అయిన జనకునికి కావాలంటే ఇచ్చివేస్తాను. అసలు నీది ఏది కోరితే నీ కోరికలను నెరవేర్చగలడానికి నేను ఈనాడు సిద్ధంగా ఉన్నాను దేవి. ఈ లోకములో ఎంత గాలించి చూచినా నన్ను ఎదిరించగలిగిన యోధుడు ఇంతవరకు పుట్టలేదు. ఎవ్వడూ లేడు. రణరంగంలో సాటిలేని మహాపరాక్రమం నా అధీనం. తెలుసుకో. యుద్ధభూమిలో అనేక పర్యాయాలు నేను దేవతలను జయించాను, రాక్షసులను జయించాను, గరుడులను జయించాను, గంధర్వులను జయించాను. వారి ధ్వజములను భగ్నం చేశాను. వారెవ్వరూ శత్రువులుగా నా ఎదుట క్షణము కూడా నిలబడలేడు అని గ్రహించు. వాళ్లే నిలబడలేనప్పుడు నరుడా నన్ను జయించునది. నీ భర్త ఒక నరుడు. ఇప్పుడు నీకు ఏది నచ్చితే ఆ విధంగా నేను చేస్తాను. అలంకరించుకో. కాలాగరు సుగంధ ధూపములు నీ కొరకే, దివ్యాంబరములు నీ కొరకే, కాంతులు విరజిమ్మే సొమ్ములు ధరించు. ఓ వరాననా, అలంకరింపబడిన నీ రూపమును కనురార కాంచాలి అని నా కోరిక గలుగుతున్నది. నా మీద దయతో అలంకారములను ధరించు. నాకు అనుకూలవతివై ప్రవర్తించు. నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవించు. పానీయములను సేవించు. నాతో రతికి సిద్ధమవు. నీ ఇష్టప్రకారం ఈ భూమిని, ఈ సంపదలను నీకు ఎవరికి కావాలంటే వారికి పంచిపెట్టు. నా యందు విశ్వాసముంచు. నాకు ప్రీతిని కలిగించు. నిస్సంకోచంగా నన్ను నీ సేవకునిగా భావించు. ఆజ్ఞాపించు, అనుగ్రహించు. నీ బంధువులందరికీ ఈ భోగభాగ్యములన్నీ పంచు. ఓ మంగళప్రద, ఒక్కసారి ఇటు మరలు. నా వైపు చూడు. అడు తిరుగుతావే? నా ఐశ్వర్యము, తేజస్సు, కీర్తి ఆలోచించలేదా? బాగుగా పరిశీలించు. ఓ సుందరి, మాసిన పీత వసనమును దాల్చుట, నేల పరుండుట ఇది నీకు సుఖమా? నీకు అందమా? మాకు అందమా? నీకు ఆనందమా? మాకు ఆనందమా? నారచీరలు ధరించి ఉన్న రాముని వలన నీకు ఒరిగినదేమున్నది? రాముడా నిన్ను రక్షించునది. గతిచెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోవును. కనుక మరచిపో ఆ రాముని. వలచి రా యశో విశాలుని. రాముడు జయమును సంపదను కోల్పోయినటువంటి వాడు. అడవుల పాలై తిరుగుతున్నవాడు. ముని వ్రతమును అవలంబించినవాడు. కటిక నేల మీద శయనించేటువంటి అతను ఇంకా జీవించి ఉన్నాడని అనుకుంటున్నావా? వర్ష కారణంగా కొక్కెరల గుంపులు సంచరిస్తూ ఉంటే నల్లని మేఘాలు దట్టంగా ఆకాశాన్ని ఆవహించి ఉంటాయి. దానివలన రాత్రివేళ వెన్నెలలు కనిపించవు. అలాగే నా చెంత చేరి వెన్నెలవలేనున్న నిన్ను రాముడు పొందలేడు. చూడను కూడా చూడలేడు. సీత, హిరణ్యకశ్యపుడు ఇంద్రహస్తగతైనటువంటి తన భార్యను తిరిగి పొందగలిగెను. కాని నా చేత చిక్కిన నిన్ను ఆ రాముడు మరల పొందలేడు. అందమైన చిరునవ్వులతో ప్రకాశిస్తున్నావు. చక్కని పలువరస కలిగిన దానివి. విశాలమైనటువంటి నేత్రములు కలిగిన దానివి. భయపడుతున్నావా? భయపడవలసిన అవసరం లేదు. గరుత్మంతుడు సర్పమును హరించినట్లు నీవు నా మనస్సును హరిస్తున్నావు. నీవు సుందరాంగివే, కాని నలిగిపోయిన వస్త్రాన్ని కట్టుకున్నావు. నీ అందాన్ని కోల్పోతున్నావు. అలంకరించుకోవటం లేదు. అయినప్పటికీ కూడా సహజ సౌందర్యంతో ప్రకాశించే నిన్ను చూచి నా మనస్సు పదే పదే నిన్నే కోరుతున్నది.
నా సతుల యందు విరక్తి కలుగుతున్నది. నా సతులు వివిధములైన భూషణములు ధరించారు, అలంకారం చేసుకున్నారు. కానీ వాళ్ళ సౌందర్యం కంటే నీ సౌందర్యమే గొప్పది. జానకి, నన్ను చేపడితే వారందరిపై నీకు ఆతిథ్యాన్ని, ఆధిపత్యాన్ని నీకు కలుగచేస్తాను. నల్లని కురులు కలిగిన ఓ సీత, ముల్లోకముల యందు సర్వశ్రేష్ఠులైన నా తరుణీమణులు లక్ష్మీదేవిని అప్సరసలు సేవించినట్టుగా నీకు ఉడిగం చేయిస్తాను. కుబేరుని జయించి నేను తీసుకుని వచ్చినటువంటి రత్నాలు, ధనరాశులు, ముల్లోక సంపదలు అన్నీ అనుభవించేటువంటి విధంగా హాయిగా నువ్వు జీవించు. దేవి, తపస్సు, బలపరాక్రమములు, సంపదలు, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు ఏ విషయములో కూడా దేనిలోనైనా నాతో సమానం సరి కానివాడు ఆ రాముడు. సకలమును జయించిన పరాక్రమవంతుడను నేనే, శౌర్య ప్రతాప సద్గుణ శోభితుడను నేనే. నాతోనా రామునికి పోలిక నరుడా నన్ను జయించునది. ఓ లలన, ధనరాశులను, రాజ్యములను నీకు అప్పగిస్తాను. యథేచ్ఛగా త్రాగు, విహరించు, క్రీడించు, భోగించు. నాపై ప్రేమ చూపు. నీవలే నీవారు కూడా హాయిగా ఆనందించడానికి వీలవుతుంది. మేలిమి బంగారు ఆభరణాలను ధరించు సీత. సముద్ర తీరమునందు బాగుగా పుష్పించి తుమ్మెదలు వ్రాలి ఉన్న వృక్ష పంక్తులు గల వనములతో హాయిగా మనము చేరి విహరిద్దాం రా అని పలుకుతున్నాడు కామాంధుడై రావణుడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 20వ సర్గము సమాప్తం.